కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు మేము మాత్రమే కులగణన చేసినాము. సో మళ్ళీ తెలంగాణలో కూడా మేమే చేయడం ద్వారా దేశానికి రోల్ మోడల్గా అయినాం, దేశానికి మేము ఆదర్శంగా ఉన్నామని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి మాటలు చూసి అంటే సామాన్యులు కూడా మీరు ఇవాళ సోషల్ మీడియాలో చూస్తే ఒక సామాన్య అవ్వ చదువురానటువంటి తల్లి అసహించుకుంటా ఉన్నది. ఆయన చిచి 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 చి వదిలే వదిలే అని మాట్లాడుతూ ఉంది. కనుక రేవంత్ రెడ్డి గారి మాటలు వాళ్ళ జోకర్ కన్నా మరీ హీనంగా అయిపోయినాయి. రేవంత్ రెడ్డి గారిని ఎవరు కూడా విశ్వసించలేరు. అంటే ఆయన ఆ విధంగా తయారైపోయింది. నిజంగా ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు వస్తే చాలా పరిపక్వతతోటి చాలా గొప్పగా ఈ సమాజానికి ఒక మార్గదర్శకుడుగా ఉంటారని మనం ఆశించినాం. ఆయన ఎవరైనా ఏ పార్టీ అయినా మనకు సంబంధం లేదు, కింది నుంచి వచ్చిండు కనుక. ఇవాళ మోదీ గారు చూస్తే డైరెక్ట్ సీఎం అయి కూర్చున్నాడు, డైరెక్ట్ ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు. కానీ అట్లా కాకుండా ఆయన జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీతో కింది నుంచి పోయిండు కనుక గొప్పగా ఉంటాడు అనుకున్నాం. ఆయన ఒక్కటన్నా ఆయన మాటకు శాంటిటీ లేదు. ఈ బీసీ రిజర్వేషన్లో కూడా ఆయన ఏదో బెనిఫిట్ తీసుకోవాలని ప్రయత్నం, బీసీ కులగణన కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్ గురించి కావచ్చు, బెనిఫిట్ కోసమే లాభం కోసమే ఆశిస్తుండే తప్ప ఆయన వీటి పట్ల సమగ్రమైనటువంటి అవగాహనతోటి వీటిని గొప్పగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన అస్సలు లేదు. ఓన్లీ అక్కడ ఢిల్లీలలో అక్కడ ఏఐసిసి ఆఫీసులలో గొప్పగా చెప్పించుకోవడానికి కోసం, వాళ్ళ ముందర ప్రజెంట్ చేయడానికి కోసం. ఆశ్చర్యం ఏంటంటే అసలు పక్కకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నవ్వుతున్నారనే విషయాన్ని నేను అర్థం చేసుకోకుండా ఇక ఏం తెలియని నార్త్ పోయి అక్కడ హిందీ, అక్కడ వేరే భాషలు ఉంటాయి, వాళ్ళ దగ్గర గొప్పలు చెప్పుకుంటే ఏం అర్థమవుతుందనే ఆలోచన తప్ప ఆయనకు వేరే ఇంకోటి ఇక్కడ నవ్వుకున్నా కూడా ఆయన పట్టించుకుంటారు. పుట్టమది గారు, మీకు బీసీ వాదం అనేది తట్టడానికి కారణం ఏంటి? బీసీ వాదాన్ని మీరు ఎత్తుకోవడానికి కారణం ఏంటి? కేవలం మంతనిలో ఇటు శ్రీధర్ బాబు, పుట్టమధు రెండు వర్గాలు ఉన్నాయి. సో శ్రీధర్ బాబు వర్గం విషయంలో మీరు పోరాటం చేస్తున్నారా? మీకు ఈ పోరాటానికి స్ఫూర్తి కానీ తర్వాత దీనికి సంబంధించి శ్రీధర్ బాబు అనుకోవచ్చు? నిజంగా చెప్పాలంటే నేను చిన్నప్పుడే నాకు తల్లిని నేను చూడలేదు. నాకు 18 ఏళ్ళ వయసు వచ్చేసరికి మా నాన్న చనిపోయాడు. అసలు నాకు ఈ కులము, ఈ బీసీలు, ఎస్సీలు ఇటువంటి చాలా తక్కువ తెలియదు. నేనంతా ఫ్రెండ్ సర్కిల్లో పెరిగిన. నా మంతిల్లో నా ఇల్లు ఉన్నా కూడా నేను హాస్టల్లో ఎక్కువ ఉండేవాడిని మా దోస్తులతోటి. సో ఎప్పుడైతే ఈ ప్రజా జీవితంలోకి వచ్చి ఈ ప్రజాప్రతినిధిగా నేను అవతరించిన తర్వాత ఈ వివక్ష చూసిన తర్వాత, ఈ అసమానతలు చూసిన తర్వాత అరే ఇంత అన్యాయమా అని అప్పటి నుంచి అసలు ఏం జరుగుతూ ఉన్నదని అవగాహన చేసుకున్న తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా నా సొంత ఆలోచనతోటే తీసుకుంటా. మీరు రాజకీయాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ పివి నరసింహారావు అక్కడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత శ్రీపాదరావు అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, స్పీకర్ అయ్యారు. సో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు పాలిటిక్స్లోకి వచ్చారు. నాకు ఎవరు ఇన్స్పిరేషన్ కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులే నన్ను ఇన్స్పైర్ చేసింది, ఆ పరిస్థితులే ప్రభావితం చేసినాయి నన్ను. శ్రీధర్ బాబు రాజకీయాల్లోకి రాకముందు అంటే శ్రీపాదరావు తదనంతరం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు మీరు శ్రీపాదరావుతోనే ఉన్నారా? నేను ఫస్ట్ ఏ పార్టీకి సంబంధం లేకుండా 87, 88లో 10వ తరగతిలో ఎన్నికలు ఉండేటివి. అప్పుడు కాలేజీలలో, స్కూళ్ళల్లో మీకు కూడా తెలుసు, విద్యార్థి దశలో అంటే అప్పుడు ఎలక్షన్లు గవర్నమెంటే పెట్టేది. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు ఎన్నికలు ఉండేటివి. ఆ ఎన్నికలలో నేను పోటీ చేసి హై స్కూల్ ప్రెసిడెంట్గా గెలిచిన వాడిని. అప్పుడు నేను గెలిచిన తర్వాత నన్ను ఎన్ఎస్ఏ వాళ్ళు ఆహ్వానించారు. ఎన్ఎస్ఏ పార్టీలో అప్పుడు చేరిన. అంటే నేను ఏ పార్టీకి సంబంధం లేకుండానే ఎన్నికైనటువంటి వ్యక్తిని. తర్వాత నేను ఎన్ఎస్ఏలో చేరిన, తర్వాత కాంగ్రెస్ పార్టీ, అప్పుడు శ్రీపాదరావు గారితో కలిసి పనిచేసిన. తర్వాత శ్రీపాదరావు చనిపోయిన తర్వాత ఈ దుద్దిల్ల శ్రీధర్ గారిని నేను రాజకీయాలలోకి వాళ్ళ నాన్న చనిపోయిందని ఆయనని తీసుకొని వచ్చిన. తీసుకొని వచ్చి ఏలు పెట్టి నడిపించిన నేను. సో ఎవరు ఇన్స్పైర్ లేదు, పరిస్థితుల ప్రభావంతో నేను రాజకీయ నాయకుడిగా ఎదిగిన. ఇప్పటి వరకు కూడా నా సొంతంగానే ఆలోచిస్తా, నా సొంత నిర్ణయాలు తీసుకుంటా. ఈ బీసీ వాదం తీసుకున్నప్పుడు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రంలో ఆయన మరి వెల్మ సామాజిక అయినా కూడా నేను ఎక్కడ కూడా భయపడలేదు, ఆలోచించలేదు. ఆ రోజే నేను పూలే గారి విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని పెట్టించిన. ఆ రోజే మహనీయుల గురించి ప్రతి ఈ సంవత్సరం ఏప్రిల్ మాసం అంతా మహనీయుల మాసంగా ప్రకటించి ఆ మహనీయుల మాసంలో వాళ్ళ గురించి చెప్పడం అప్పటి నుంచే మొదలుపెట్టింది, ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి. సో ఈ విధంగా బీసీలను అభివృద్ధి చేయాలి. మరీ ముఖ్యంగా ఇంకా రాను 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 ఆలోచిస్తున్నటువంటి క్రమంలో ఇవాళ మంతిని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారు, వాళ్ళ ఓట్లు 3, వాళ్ళ ఆయనది, వాళ్ళ తమ్ముంది, వాళ్ళ అమ్మది, వాళ్ళ భార్యలో కూడా ఓట్లు లేవు, వాళ్ళ పిల్లలంటే వదిలేయండి, వాళ్ళ భార్యలో కూడా ఓట్లు లేవు. వాళ్ళ కులాన్ని దాదాపు 300-400 ఓట్లు ఉంటాయి. ఒక 300-400 ఓట్లున్న వాళ్ళు
3 ఓట్లు ఉన్న కుటుంబం ఉమ్, ఈ నియోజకవర్గాన్ని 3 లక్షల. సింహభాగం ఉమ్, సింహభాగం 2,30,000 పైచీలకు ఓట్లు ఉంటాయి ఇవాళ. ఉమ్, అంటే కిందికి మీదికి అయితే ఉంటాయి. ఓకే. 2,30,000 ఓట్లు ఉన్నటువంటి ఈ సమాజాన్ని ఉమ్, 40 సంవత్సరాలు పరిపాలించడం. ఉమ్, 40 సంవత్సరాలలో మీరు చూస్తే ఉమ్, అసలు పక్కకున్నటువంటి పెద్దపల్లితోటి కాంపిటీషన్ పెట్టుకున్నా, రామగుండం చూసుకున్నా, భూపాలపల్లి చూసుకున్నా, మంత్రిని అనేక రకాలుగా వీళ్ళ పుణ్యాన వెనుకబడ్డది. ఉమ్, తెలంగాణ ఆవిర్భావానికన్నా ముందు మీరు చూస్తే ఉమ్, 2 బ్రిడ్జిలు తప్ప 3వ బ్రిడ్జి లేదు. పివి నరసింహరావు కట్టించినప్పటి బ్రిడ్జిలు. ఓకే. అంటే ఈయన తండ్రి ఏం ఒక బ్రిడ్జి కట్టియాలి, ఈయన ఒక బ్రిడ్జి కట్టియాలి. అంటే అభివృద్ధికి ఆమడు దూరాన్ని పెట్టి ఉమ్, ప్రజలను నమ్మించి ఉమ్, మేము మాత్రం మంచోళ్ళమనే ఒక ముద్ర వేసుకొని ఉమ్, ఈ సమాజాన్ని వాడుకొని గెలిచేటువంటి పద్ధతులను చూస్తే ఇంకా నా లోపల కసి పెరుగుతూ ఉన్నది ప్రతిరోజు. ఉమ్, అరే వీళ్ళని చైతన్యవంతం చేస్తే తప్ప ఉమ్, ఈ సమాజానికి అంటే మేలు జరగదనే ఆలోచనతోటి ఉమ్. ఇంకా ఈ బీసీ ఇంకా నేను బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాను.